అయితే తమ్ముళ్ళు తీసుకున్నాం అనమాట బనానాస్. మన బనానా షాప్ అంకుల్ గారు ఉండేవారు, ఎప్పుడు ఆయన లేరు. ఆయన కొడుకున్నాడు, పెద్ద కొడుకు అనమాట. ఇద్దరు కొడుకులు అక్కడే ఉన్నారు, చిన్న కొడుకు పెద్ద కొడుకు. వీళ్ళు తక్కువగా తెలుసు మనకి, ఎందుకంటే నా నాన్న ఎక్కువగా ఉంటాడు అనమాట. వీళ్ళు కొడుకులు ఎప్పుడైనా కూర్చుంటారు, కానీ మనం ఎక్కువగా వాళ్ళ కొడుకులు ఉండేటప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. అయితే వాళ్ళకి తెలీదు నేను ఇలాగే ఇక్కడే కొంటానని. వాళ్ళ నాన్నకి తెలుసు కానీ ఈ కుర్రోళ్ళకి తెలియదు అనమాట. అయినా సరే ఇచ్చారు, వీళ్ళు కూడా చూద్దాం ఎంత ఇచ్చే రేట్ అనేది. రూమ్కి వెళ్ళి చూద్దాం, ఓకేనా? మనం జాగ్రత్తగా ఫస్ట్ ఆ చిన్న గొడవ అవ్వడం వల్ల నీ వదినమ్మతో నేను సైలెంట్గా వస్తాను. మరి జిమ్ చేయాలి ఎలాగా? బ్లాక్ చేస్తుంది చూస్తున్నాను అనమాట మన ఎయిర్పోర్ట్ స్టాఫే. అన్నా నాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్న. ఇలాగా 50,000 సబ్స్క్రైబర్స్ ఉండేవారు, ఇప్పుడు 46,000 అయిపోయింది. హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. స్వాగతం సుస్వాగతం మన వ్లాగ్లోకి. తమ్ముళ్ళు మీరందరూ చూస్తున్నారని మీ అనే కష్టపడే ప్రతిదీ మార్నింగ్ లెగిసినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నా డైలీ లైఫ్ మీ గురించి చేసి పెడుతున్నా. ఎందుకోసం? నా మిడిల్ క్లాస్ తమ్ముళ్ళ కోసం అనమాట. ఇలా తినేసి బాడీ చేయొచ్చు అని. అయితే ఈరోజు డైరెక్ట్గా మనం బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ రొటీన్ మీకు తెలుసు, లెగిస్తాం, వాటర్ తాగుతాం, ఫ్రెష్ అప్ అవుతాం, నమాజ్ చదువుకుంటాం, మిల్క్ తాగుతాం, డ్యూటీకి వచ్చేస్తాం, కామన్ అనమాట. అయితే ఇప్పుడు డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్లోకి మీకు చూపిస్తున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది. అండ్ తర్వాత మన ఎవరు వచ్చారు తమ్ముడు బ్లాక్ చేస్తుంది చూస్తున్నాను అనమాట మన ఎయిర్పోర్ట్ స్టాఫే. అయితే ఇది లెక్క. పదండి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మనం వీడియో చేసిన ప్రతిసారి ఎవరో ఒకరు మనకి వస్తూనే ఉన్నారు, మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్. మీ ప్రేమ, మీ అభిమానం నా మీద అలాగే ఉందన్నమాట. ఓకే పదండి, ఇంకా సోది లేకుండా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చూపించేస్తా ఏంటనేది. ఈరోజు మీ అన్న ఏం తింటున్నాడు, ఓకేనా? తమ్ముళ్ళు చూస్తున్నారు కదా, అయితే మనం నైట్ తిన్న చపాతీలు మిగిలిపోయాయి అనమాట. 2 చపాతీస్ అండ్ కర్రీ, పొటాటో కర్రీ అండ్ 3 ఎగ్స్ అనమాట, కంప్లీట్ బాయిల్డ్ ఎగ్స్. ఇది ఆల్రెడీ నేను నిన్నటి వ్లాగ్లో కనిపిస్తుంది. ఇది నిన్న నైట్ డిన్నర్ చేసిన వ్లాగ్లో ఇది కనిపిస్తుంది. అది నైట్ మిగిలిపోయింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తెచ్చుకున్నాను. అందులో మళ్ళీ 3 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. కర్రీ అదే, చపాతీ అదే నైట్దే. మార్నింగ్ వచ్చేటప్పుడు 3 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. 18 grams ప్రోటీన్ అనమాట మనకి. ఇలాగా ఓవరాల్గా ఇది అది మొత్తం కర్రీ ఇది మొత్తం కలిపి వేసుకోండి. ఒక మనకి ఒక 25 grams దాకా ప్రోటీన్ ఇందులో వచ్చేస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. పదండి మరి ఇంకా లాగించేద్దాం లేట్ చేయకుండా, ఓకేనా? అయితే తమ్ముళ్ళు నాది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనమాట. చూసారు కదా ఏం తిన్నా, మీలాగే తిన్నా, స్పెషల్ ఏం తినలే. నైట్ మిగిలిపోయిన 2 చపాతీలు, నైట్ మిగిలిపోయిన కర్రీ, బంగాళదుంప కూర, అండ్ దాంతోపాటు ఏం తెచ్చుకున్నా ఎక్స్ట్రా ఒక 3 బాయిల్డ్ ఎగ్స్ తెచ్చుకున్నాను అనమాట. ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఒకవేళ బ్రంచ్ మిల్కి నాకు అవకాశం ఉంటే, నేను డ్యూటీలో ఉన్నా కాబట్టి నాకు టైం దొరకకపోవచ్చు. మ్యాక్సిమం టైం తీయడానికి ట్రై చేస్తాను, దొరకకపోతే ఇంటికి వెళ్ళి తింటా. ఆల్రెడీ నా ముందు బ్లాగ్స్లో కూడా చూశారనమాట. అయితే ఇందాక నేను వచ్చాడు, ఒక తమ్ముడు కనిపించాడు మన ఎయిర్పోర్ట్, ఆరెంజ్ టీ షర్ట్ వేసుకుని వచ్చాడు. అయితే ఏదో పని మీద స్పీడ్కి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన బ్లాగ్ చేస్తుంది పలకరిస్తే మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు అనమాట. ఇక్కడ అన్న కొద్దిగా టిఫిన్ చేయడానికి వెళ్ళాను, లేకపోతే ఏదో సంథింగ్ ఏదో అన్నాడు, నాకు తెలియదు, నాకు గుర్తుకు లేదు. నా పక్కన వచ్చి కూర్చున్నాడు అనమాట. మళ్ళీ మాట్లాడుతున్నాడే, ఇదిగో చూపిస్తున్నాను. ఎందుకోసం వెళ్ళినా ఇందాక స్పీడ్గా ఫ్రెండ్కి బాక్స్ చేయడానికి వెళ్ళింది. అయితే మా ఊడిది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట, నాకు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే నాకు చెప్పాడు, అన్న నాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్న. ఇలాగా 50,000 సబ్స్క్రైబర్స్ ఉండేవారు, ఇప్పుడు 46,000 అయిపోయింది, ఏంటి అని అడిగాడు నా కథ. నేను చెప్పా, తమ్ముడు నువ్వు ఏం పెడతావు ఏంటి అని అడిగితే, ఇదే వీడియోస్ అవి పెడుతుంటానన్నా అన్నాను. కంటెంట్ ఏం పెడుతుంటే కంటెంట్ లేదంటున్నాడు. అయితే మన చాలా మంది ఈ యూట్యూబ్లో మాలాంటి వీడియోస్ చూసి మేము కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మంచి డబ్బులు వస్తాయి, ఇన్కమ్ సంపాదించని అనుకుంటారు. కానీ మీరు ఏది పడితే ఆ వీడియోస్ పెడితే రాదనమాట. మీకు వ్యూస్ వచ్చేస్తాయి, మిలియన్స్లో ఆడుతుంది, ఓకేనా? మీకు మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తారు. కాకపోతే మనకి మానిటైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది యూట్యూబ్లో, అది యాక్సెప్ట్ చేయడం అనమాట. మన మొత్తం కంటెంట్ చూస్తాడు యూట్యూబ్ వాడు, ఏమని ఇది దేని గురించి పెడుతున్నాడు, ఎందుకు గురించి, ఫుడ్ గురించి పెడుతున్నాడా, ఫిట్నెస్ గురించి పెడుతున్నాడా, లేకపోతే డైలీ వ్లాగ్స్, డైలీ లైఫ్ గురించి పెడుతున్నాడని కంటెంట్ చూస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా వీడియో సాంగ్స్ కానీ, లేకపోతే ఏదైనా పొలిటీషియన్స్ కానీ, అలాగా మిక్సింగ్ ఏదేదో పెట్టాలనిపిస్తే, లేకపోతే సినిమాలోది ఏదైనా చిన్న కామెడీ డైలాగ్స్ కానీ ఇటువంటి అన్ని మిక్సింగ్ చేసి పెట్టేస్తారు. బాగా మంచిగా వ్యూస్ వస్తాయి, ఓకేనా? సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతాయి. కానీ మానిటైజేషన్ మనం పెట్టేటప్పుడు మాత్రం మానిటైజేషన్ అవ్వదు. ఎందుకంటే అందులో కంటెంట్ అంటే ఒకటే ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, ఏం చేస్తున్నాను, ఫిట్నెస్ గురించే చెప్తున్నాను, ఏం తినాలి, వర్కౌట్ ఎలా చేయాలి, ఏంటి, ఇది ఒక కంటెంట్ అనమాట. అదే ఎవరైనా మీ తమ్ముళ్ళు ఉంటే మీకు చేయాలంటే ఒక కంటెంట్ ఎంచుకోండి. కంటెంట్ ఏంటి ఏం కాదు, మీరు డైలీ లైఫ్, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో సిగ్గుపడకుండా చెప్పండి, నేను పలానా జాబ్ చేస్తున్నాను, పలానా దగ్గర చేస్తున్నాను, ఈ టైంకి వెళ్తున్నాను, ఈ టైంకి వస్తున్నాను, ఇది తింటాను, ఇది ఇలా తింటున్నాను, ఇది నా డైలీ లైఫ్, బైక్లో వెళ్తున్నాను లేకపోతే బస్సులో వెళ్తాను, నాకు ఇంత టైం అవుతుంది వెళ్ళడానికి రావడానికి, ఇదే కంటెంట్ అనమాట. ఏం కాదు, ఒక కంటెంట్ మీరు కంటిన్యూగా
వీడియో పెట్టాను అనుకోండి, మీకు ఏదో ఒక రోజు సక్సెస్ దొరుకుద్ది. 1 month లో 2 month లో అయ్యింది అయితే కాదు. యూట్యూబ్ అదృష్టం బాగుంటే చెప్పుకోలేము, అయిపోవచ్చు. కొంతమందికి 1 year 2 years కూడా పడుతుంది అనమాట మానిటైజేషన్ అవ్వడానికి. మీరు కంటిన్యూగా హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, పేషెన్స్ చేస్తే అప్పుడు మీకు మానిటైజేషన్ అయిపోతుంది. మానిటైజేషన్ అయిపోయిందా ఇంకా ఎవరు ఆపలేరు, మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? నీ గురించి చెప్పా, మా తమ్ముళ్ళ గురించి అందరికీ మీకు తెలియాలని చెప్పాను అనమాట. ఇది ఒక కంటెంట్ ఎంచుకోండి, మీరు ఏది చేస్తే అది. లేదా మీరు క్రికెటే ఆడుతున్నారు అనుకోండి, క్రికెట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఏం చేస్తారు మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు క్రికెట్ ఆడడానికి? ఎలా ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు, ఇటువంటివి వ్లాగ్స్ అనమాట. మీరు ఏం చేసినా సరే, ఇలా కబడ్డీ ఆడడానికి వెళ్తున్నారు, లేకపోతే సైక్లింగ్ వెళ్తున్నారు, మీకు ఏది వచ్చినా సరే అది తీసి పెట్టండి, అదొక కంటెంట్ అయిపోద్ది అనమాట. అప్పుడు మనకి మానిటైజేషన్ లో ఈజీగా ఉంటుంది. అర్థమైంది కదా? ఇదనమాట. ఫిట్నెస్ తో పాటు మీకు మోటివేషన్ కూడా ఇచ్చేస్తున్నాను. మరి ఏం చేస్తాం, ఇలా తమ్ముళ్ళు మరి వచ్చారు కాబట్టి ఇంకా కంటిన్యూ చేద్దాం మళ్ళీ బ్లాగ్ ఇది ఇంకా వేరే పాటలో. తమ్ముళ్ళు అయితే మనది నమాజ్ అయిపోయింది అనమాట. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి మీకు నమాజ్ అయిన దాకా తీసుకొచ్చాను. ఎందుకంటే మిగతా అంతా రొటీన్ తెలిసింది, ఇంక చెప్పడానికి లేదు. ఎయిర్పోర్ట్లో బయలుదేరుతున్నా, ఇది చేస్తున్నా, మస్జిద్కి వెళ్తున్నా అని. అయితే నేను బైక్ మస్జిద్ దగ్గర నించోపెట్టేసాను అనమాట అక్కడ. ఎందుకోసం అంటే నేను బనానాస్ కొనాలా, బనానాస్ అయిపోయి తినలేదు, చాలా రోజులు అయిపోయింది. దగ్గర మనకి 3-4 days గ్యాప్ వచ్చేసింది నేను బనానాస్ తిని, మేబీ అనుకుంటున్నా, తినలేదు. అయితే ఈరోజు బనానాస్ తీసుకుందామని వెళ్తున్నాను. నేను డైలీ ఎక్కడ తీసుకుంటున్నాను చూపిస్తా. నేను ఒకసారి అక్కడ తీసుకుంటాను, కానీ ఎప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ అవ్వదు బనానాస్. ఎందుకంటే నేను ఒక దగ్గర తీసుకుంటా, 30 rupees తీసుకుంటా. ఆయన ఏమొచ్చిన మనకి దగ్గర 7 to 9 బనానాస్ ఇస్తారనమాట. అయితే ఆ షాప్ దగ్గర తీసుకుంటా. ఒకసారి ఆయన షాప్లో అయిపోతే ఉండవు, వేరే దగ్గర తీసుకుంటాను. ఆయన 30 rupees అదే వేరే షాప్లో తీసుకుంటే దీని అమ్మ 6 బనానాస్ కన్నా ఎప్పుడు ఎక్కువ. ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్తే మాత్రం పక్కా 7 to 9 బనానాస్ ఇస్తారు 30 rupees అనమాట. ఆయన షాప్కి వెళ్తున్నాను, ఇది రోడ్ క్రాస్ చేసే ఇప్పుడు శంషాబాద్ జంక్షన్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్తున్నా, తీసుకుందాం ఇంకా బనానాస్. ఆయన లేరు, ఆయన కొడుకున్నాడు. ఆయన నో ప్రాబ్లం, ఆయన కూడా చూస్తుంటాడు అనమాట మనకి. ఇదిగోండి ఈ షాప్ మన కరెక్ట్గా జంక్షన్ దగ్గర ఉంటుంది. బాయ్ తీసుకెళ్ళి అయితే తమ్ముళ్ళు తీసుకున్నాం అనమాట బనానాస్. మన బనానా షాప్ అంకుల్ గారు ఉండేవారు, ఎప్పుడు ఆయన లేరు. ఆయన కొడుకున్నాడు, పెద్ద కొడుకు అనమాట. 2 కొడుకులు అక్కడే ఉన్నారు, చిన్న కొడుకు పెద్ద కొడుకు. వీళ్ళు తక్కువగా తెలుసు మనకి, ఎందుకంటే నా నాన్న ఎక్కువగా ఉంటాడు అనమాట. వీళ్ళ కొడుకులు ఎప్పుడైనా కూర్చుంటారు, కానీ మనం ఎక్కువగా వాళ్ళ కొడుకులు ఉండేటప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. అయితే వాళ్ళకి తెలీదు నేను ఇలాగే ఇక్కడే కొంటానని. వాళ్ళ నాన్నకి తెలుసు, కానీ ఈ కుర్రోళ్ళకి తెలియదు అనమాట. అయినా సరే ఇచ్చారు, వీళ్ళు కూడా చూద్దాం ఎంత ఇచ్చే రేట్ అనేది. రూమ్కి వెళ్ళి చూద్దాం, ఓకేనా? మనం జాగ్రత్తగా ఫస్ట్ రోడ్డు క్రాస్ అయిపోతే మళ్ళీ వ్లాగ్ చెప్పాలి, లేకపోతే మనకి ఏదైనా బండి మళ్ళీ వచ్చి గుద్దేగలరు. మళ్ళీ మనం మస్జిద్ ముందుకు వస్తాం అనమాట. ఇదిగోండి మన బండి ఇక్కడే ఉంది. మన పులి దగ్గరికి వెళ్ళి పులి స్టార్ట్ చేసి ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. అదే మనం ఇంకా బండి స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా మనం బయలుదేరదాం. మరి ఇంకా బ్లాగ్ ఆపి రూమ్కి వెళ్ళాక కంటిన్యూ చేద్దాం, ఓకేనా? అయితే తమ్ముళ్ళు మన రూమ్కి వచ్చేసాం అనమాట. ఇంకా చెప్పడానికి ఏముంది, ఎప్పటిలాగే మనం మ్యాజిక్ బ్యాగ్ తీస్తాం. మన మ్యాజిక్ బ్యాగ్లో నుంచి ఏముందా అని మనం చూపిస్తూ ఉంటాం, కామన్ అనమాట. ఈరోజు చూపించడానికి లేదు, ఆల్రెడీ మీకు చెప్పేసాను కాబట్టి. మస్జిద్ నమాజ్ అవ్వగానే నేను బనానాస్ కొన్నాను, అదే ఉంది ఇందులో. ఇంకా చూపించడానికి కూడా ఏం లేదు. మళ్ళీ అయినా సరే మన తీద్దాం బయటికి, మన వీడియో లెంత్ పెరగాలి కాబట్టి దాని గురించి అయినా సరే తీద్దాం, ఓకేనా? ఇదిగోండి ఇది కరెక్టే, మర్చిపోయా. కౌంటింగ్ మన అంకుల్ ఉంటే మనకి దగ్గర మనకి 30 రూపీస్కి ఒక 7 to 9 బనానాస్ ఇస్తాడని చెప్పాను. అంకుల్ లేడు కదా ఈరోజు. యాస్, మీరు అది దాని గురించి వెయిట్ చేస్తుంటారు, మర్చిపోయా. అంకుల్ లేడు కదా ఈరోజు. మరి వాళ్ళ పెద్ద కొడుకు ఇచ్చింది, ఎంత ఇచ్చేది లెక్కెడదాం, ఓకేనా? ఇదిగోండి ఎన్ని, 1 2 3 4 5 6 ఇచ్చిండు 30 రూపీస్కి, అందరిలాగే అని అనుకున్నారా? కాదు, ఇదిగోండి ఇంకా 3 ఉన్నాయి. ఇది 3, ఇది 6 ఎంత అయ్యాయి? టోటల్ 9 అయ్యాయి, ఓకేనా? వాళ్ళ కొడుకు కూడా బాగానే ఇచ్చాడు మనకి. ఇదనమాట లెక్క. 30 రూపీస్కి 6 బనానాస్ అనమాట. అంతే. మనకి ఎంత పడింది? 10 రూపీస్కి ఎన్ని పడ్డాయి మనకి? పర్ 10 రూపీస్కి ఎన్ని వస్తున్నాయి? 3 అండ్ 3 మొత్తం 9 వచ్చాయి అనమాట. 10 రూపీస్కి 3 చెప్పిన. అంతే. మనం రోజుకి 10 రూపీస్ పెట్టినా సరే డైలీ 3 బనానాస్ తినవచ్చు అనమాట. తమ్ముళ్ళు, అర్థమైందా? ఇది కూడా మీరు ఇంకా
ఇది కూడా పెట్టలేమన్నా బడ్జెట్ అంతే మనకేం చేయలేనండి, చాలా తక్కువలో చెప్తున్నాను. అర్థమైందా? చాలా తక్కువ అంటే చాలా తక్కువ. జస్ట్ బనానాస్కి 10 రూపీస్ పెడితే 3 బనానాస్ వస్తున్నాయి. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తినండి ఒక్కొక్క బనానా. ఓకేనా? అయితే ఫ్రెష్ అప్ అయి వస్తాను. మనం బ్రంచ్ మీల్ తీసుకోలేదు, మర్చిపోయాం కదా. మనది ఫుడ్ కూడా రెడీ తినేటప్పటికి అలాగా 3 అవుతుంది మనకి. ఈ మధ్యలో కొద్దిగా ఫ్రెష్ అప్ అయి వచ్చేసి ఒక యాపిల్ని ఒక బనానా వేసేద్దాం బ్రంచ్ మీల్గా. అది తిన్న ఒక 1 అవర్ 2 అవర్ తర్వాత మా మేడం గారు, అది మీ వదినమ్మ గారు ఏదైతే వండారో చూద్దాం, తినేద్దాం. ఓకేనా? ఉన్నట్టు ఫ్రెష్ అప్ అయి వస్తా. చాంబుల్లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాం అనమాట. అయితే చెప్పాను కదా బ్రంచ్ మీల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక మనం మళ్ళీ మధ్యలో 10:30, 11కి మధ్యన తింటాం బ్రంచ్ మీల్. మనం తినలేదు కాబట్టి ఇప్పుడు 1:30 అవుతుంది టైం. ఇప్పుడు తింటున్నా. నా లంచ్ ఎలాగా 3:30కి అవుతుంది కాబట్టి ఇది తింటున్నాను. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక బనానా అండ్ ఒక యాపిల్ అనమాట. ఇది యాపిల్ మన చూపించాను కదా వ్లాగ్లో. దీని ముందు వ్లాగ్ కాకుండా దాని ముందు వ్లాగ్, ఒక 2 వ్లాగ్స్ ముందన ఇది మనం పెట్రోల్ కొట్టించుకొని వస్తుంటే ఆటోలో తీసుకెళ్తున్నాడు, అప్పుడు మనం తీసుకున్నది అనమాట. బనానా అయిపోయింది, చేసేద్దాం ఇది కూడా. ఓకేనా? తిన్నది కూడా కంప్లీట్ చూపిస్తే పెద్ద లెంత్ అయిపోద్ది. ఇప్పటికైనా వీడియోస్ ఒక్కొక్కటి తినమ్మ 20 మినిట్స్, 25 మినిట్స్, 29 మినిట్స్, 30 మినిట్స్ ఉన్నాయి ఒక్క వీడియో. మరి మీరు ఎలా చూస్తున్నారో చూడట్లేదు నాకు తెలియదు, కానీ నేనైతే తీసుకురాస్తున్నాను మొత్తం మీ గురించి. ఓకే, నెక్స్ట్ లంచ్ ఏంటనేది చూపిస్తా. ఇది అయిపోయింది కాబట్టి. థియేటర్ అని డైరెక్ట్గా యాపిల్ బనానా తిని బయటకు వచ్చా అనుకుంటున్నారా? అయితే మనం ఎప్పుడులాగే రొటీన్ అనమాట. తినేసి పడుకున్నాం, లెగిసేటప్పటికి 6 అయిపోయింది, టైం నమాజ్ టైం అయిపోయింది అనమాట. అయితే మీరు ఎందుకని డైరెక్ట్గా లెగిసి ఫ్రెష్ అప్ అయిపోయి మస్జిద్కి బయలుదేరా అనమాట. మస్జిద్కి వెళ్ళిపోయి నమాజ్ చదువుకొని రిటర్న్ వచ్చేసి అప్పుడు మధ్యాహ్నం లంచ్ 6 o'clockకి తింటున్నాను అనమాట. నేను ఇప్పుడు ఫస్ట్ నమాజ్ చదివేసుకొని పదండి మళ్ళీ రూమ్కి వెళ్ళి కలుద్దాం. ఏం తింటున్నా అనేది చూపిస్తాను మీకు మన లంచ్. ఓకేనా తమ్ముళ్ళు? అదే తమ్ముళ్ళు మనం మస్జిద్కి చేరుకున్నాం అనమాట. ఇది వేరే మస్జిద్, ఇది కూడా శంషాబాద్లోనే. మనకి శంషాబాద్ మస్జిద్ మనం ఎప్పుడు వెళ్తున్నాం కదా, అది కాకుండా ఇది వేరే మస్జిద్. నేను ముందు ఇక్కడ ఉండేవాడిని అనమాట. వెనకాల మనకి బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. ఈ బిల్డింగ్లో ముందు నేను రెంట్కి ఉండేవాను అనమాట. 1 year ఉన్నా. ఆ విధంగా నాకు ఇది అలవాటు అయిపోయింది ఈ మస్జిద్. అయితే అప్పుడప్పుడు మస్జిద్లో నాకు టైం ఉంది, ఈ మస్జిద్కి వస్తానమాట. ఓల్డ్ పిఎస్కి వెళ్ళే దారిలో, శంషాబాద్ ఓల్డ్ పిఎస్కి వెళ్ళే దారిలో ఈ మస్జిద్ ఉంటుంది మనకి. పదండి మరి ఇంకా నమాజ్కి వెళ్ళిపోయి నమాజ్ చదివేసుకొని రూమ్ బయలుదేరి అదనమాట. చెప్పింది చెప్తున్నా మళ్ళీ. करने वाला वदूद और अपने बंदों से बेइंतहा मोहब्बत करने वाला भी। किस कदर मोहब्बत करता है? अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने हदीस के अंदर इरशाद फरमाया कि अल्लाह रब्बुल आलमीन ने रहमत को जब అయితే తమ్ముళ్ళు నమాజ్ చదువుకొని మనం మస్జిద్ నుంచి రిటర్న్ రూమ్కి వచ్చేసాం అనమాట. అదే మన తెలుసు కదా లిఫ్ట్లో వెళ్తాం 4th floor కాబట్టి. వెళ్ళి ఇప్పుడు ఆఫ్టర్నూన్ మీల్స్ అంటే లంచ్ నేను చేయలేదు. మధ్యాహ్నం ఒక యాపిల్ అండ్ బనానా తినేసి పడుకున్నా. 6కి లెగిసి నమాజ్కి వెళ్ళి చెప్పాను కదా, అదనమాట. మళ్ళీ రూమ్కి రిటర్న్ వస్తే ఇప్పుడు వెళ్ళి కొడదాం. మన మేడం గారు, అదే మీ వదినమ్మ గారు ఏముండారో చూద్దాం. ఓకేనా? జాన్ అయితే రూమ్లోకి వచ్చాం అనమాట. పదండి ఇంకా తినేద్దాం. అయితే తమ్ముళ్ళు మొత్తానికి మనం జిమ్కి వచ్చాం అనమాట. ఈరోజు ఏమొచ్చి హ్యాండ్స్, బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ చేసి ప్లస్ ట్రాప్స్ కూడా చూద్దాం. 3 మిక్సింగ్ వర్కౌట్ చేద్దాం అనమాట. ఇదేంటి డైరెక్ట్గా తిందాం అన్నాడు కదా అన్నేంటి మళ్ళీ జిమ్ అంటున్నాడు అనుకుంటున్నారేమో. అయితే నేను 6:30ది నమాజ్, అదే 6:30ది నమాజ్ చదివేసుకొని నేను రూమ్కి వెళ్ళి తిందామని కూర్చున్నా. అలాగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను, మా అమ్మగారితో, మా పిన్నలతో అందరితో మాట్లాడాను అనమాట. మాట్లాడుతూ టైం 8 అయిపోయింది అనమాట. ఇంకా అప్పటికే మేము వదినమ్మ గారు పిలుస్తుంది తినడానికి రండి అని. ఇంకా ఫోన్లో మాట్లాడితే తెలుసు కదా, అలాగే టైం వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక 5 minutes ఆగాలని చెప్తే ఇది అయిపోయింది అనమాట. ఆగంతే కోపం అయిపోయింది. అయితే ఫోన్లో మాట్లాడేసాను మా అమ్మ వాళ్ళతో, మా పిన్నలతో అంతా అయిపోయింది. ఇంకా తినడానికి కూర్చుంటున్నాం అనమాట. అయితే మీ వదినమ్మ కావాలని ఇంకా 10 నిమిషాలు ఆగు తిందామని నాతో ఇదనమాట. ఏమైపోయింది ఫోన్లో మాట్లాడేసిన అయిపోయింది కదంటే, మీరు ఆగమన్నారు కదా 15 నిమిషాలు, ఇప్పుడు నేను ఆగమంటే ఏమైపోయింది, ఆగండి 10 నిమిషాలు అప్పుడు తిందాం అని చెప్పింది అనమాట. ఆ మాట చిన్న ఇదనమాట, అది కామన్. ఇంకా చిన్న గొడవలు అవుతూ ఉంటాయి మనకి. అయితే నేను ఇంకా నమాజ్ టైం అయిపోతుందని వస్తాను అనమాట తినకుండా.
చిన్న సీరియస్గా అయిపోయినట్టు. అప్పటికి మనకి టైం ఉంది, ఇంకా ఒక నమాజ్ చదువుకోవడానికి నైట్ది ఇంకా మనకి ½ an hour టైం ఉంది అనమాట. 8:30కి నమాజ్ అయితే నేను 7కి తిందామని కూర్చున్నాం. కావాలని ఇంకా తెలుసు కదా ఎలా ఉంటుందో మైండ్ సెట్ ఇదనమాట. ఆ చిన్న గొడవ అవ్వడం వల్ల మీ వదినమ్మతో నేను సైలెంట్గా వస్తాను. మరి జిమ్ చేయాలి ఎలాగా అయితే నేనేం చేశానంటే 20 రూపీస్ పెట్టి మధ్యాహ్నం బనానాస్ తీసుకున్నాను, చూపించాను కదా, అదే మస్జిద్ నుంచి నమాజ్ చదువుకున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళి 20 రూపీస్ బనానాస్ పడితే మనోడు 6 బనానాస్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు నమాజ్కి వెళ్ళే ముందు 3 బనానాస్ తినేసాను, ఇంకా ఇందులో 3 బనానాస్ మిగిలాయి అనమాట. ఇది తినేసి ఇప్పుడు వర్కౌట్ చేయడమే మనం. కాకపోతే ఈ విషయం మీ వదినమ్మకి తెలియకూడదు. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు కానీ తెలిసిందనుకో అంతే. ఇప్పుడు నేను ఎలా వెళ్తానంటే ఇది తినేస్తాను. ఆల్రెడీ ఇందాక 3 బనానాస్ తినేస్తాను నమాజ్కి వెళ్ళే ముందు, మళ్ళీ ఇప్పుడు 3 తినేస్తాను. తినేసి కొద్దిగా వాకింగ్లా చేసి అప్పుడు వర్క్ జిమ్ మనం హ్యాండ్సే కాబట్టి బైసెప్ ట్రైసెప్. ఇంటికి ఎలా వెళ్తానంటే ఏం తెలియనట్టు వెళ్తాను. మళ్ళీ నేను తెలియదేం తెలియదు. ఈ వీడియో అప్లోడ్ చేసినంత వరకు మీ వదినమ్మకి తెలియదు. ఇదనమాట సంగతి. పదండి మరి ఇంకా జిమ్లోకి వెళ్ళిపోతాం. డైరెక్ట్ కిందనే మాట్లాడాలి, ఇంకా మెట్లు ఎక్కుతాం. జిమ్లోకి వెళ్ళాక మనం వర్కౌట్ స్టార్ట్ చేసి చూపిస్తే బైసెప్స్ ఒక 3 వేరియేషన్, ట్రైసెప్స్ ఒక 3 వేరియేషన్ అండ్ ట్రాప్స్ చేసి వర్కౌట్ మొత్తం అవగొట్టేసి ఇంటికి వెళ్దాం. ఓకేనా? Cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running shit right, see. And I ain't playing games, I create my own lane, making pleasure out of pain, turning losses into gains. I'm the boss, I'm making change. I've been rocking this exchange, popping off and risking things. Gonna make a fucking name. I just wanna be famous, but I don't want that cheap fame. No, I'm not that vain. I just wanna be greatness. I just wanna be greatness. I just wanna. అయితే తమ్ముళ్ళు చూసారు కదా, మన వర్కౌట్ మొత్తం ఫినిష్ చేసాం అనమాట. బైసెప్స్, ట్రైసెప్స్ అండ్ ట్రాప్ చేసాం. అయితే మన కుర్రోడు చూసుంటారు, ఫేస్ చూస్తే గుర్తుకొస్తుంది. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టా, మన ఫ్రూట్స్ మార్కెట్లో అదే మనకి ఫ్రూట్స్ తక్కువ ఇచ్చాడన్నాను కదా. అన్న ఒక ఫోటో, మన జిమ్మే అనమాట. అన్న ఒక ఫోటో కావాలని చెప్తే ఇంకా నించున్నా లాస్ట్ ఒక ఫోటో సెక్షన్ అనమాట. ఒక ఫోటో ఇచ్చేద్దాం కుర్రోడికి. మేము ముగ్గురే ఉన్నాం. ఇంకా పదండి ఒక చిన్న ఫోటో ఇచ్చేద్దాం మా తమ్ముడికి. పెట్టుకుంటాడు మా స్టోరీలోనో లేకపోతే రీల్స్లోనే ఎందులో పెట్టుకుంటాడు. కావాలన్నాడు కాబట్టి మరి తప్పదు, ఇవ్వాల్సిందే మనం. అయితే తమ్ముళ్ళు జిమ్ అయిపోయింది. మా కుర్రోడికి ఒకటికి ఫోటో కావాలంటే అన్న ఫోటో కావాలంటే ఫోటో కూడా ఇస్తాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా ఎలాగా అంతే. నేను నమాజ్ చదువుకొని ఏదో అలా జిమ్కి వెళ్ళి వస్తే నేను తినలేదన్నట్టు నటించాలా మీ వదినమ్మ ముందున. లేకపోతే తెలుసు కదా ఎలా ఉంటుందో, మేము తినకపోయినా పర్లేదు, మేము తినేసరి మీరు చూసుకుంటారు అన్నట్టు యాక్ట్ చేస్తారు. తప్పదు, వీడియో పెట్టిన తర్వాత ఎలాగే తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు కవర్ చేసేచ్చు, మనకు ప్రాబ్లం లేదు. అప్పటిదాకా రూమ్కి వెళ్ళాక నటిద్దాం, ఏం చెప్తాదో ఏదో చూసి కండిషన్ ఎలాగా మనం ఇంకా సెట్ చేసుకోవాలి. తప్పదులండి, గొడవ అయినా సరే మళ్ళీ దాన్ని సార్టేజ్ చేసుకోవాలి అప్పటికప్పుడు. అదనమాట. చూద్దాం. ఇంటికి వెళ్ళి డిన్నర్ మధ్యాహ్నం మిస్ అయితే 6 బనానాస్తో కవర్ చేశాను జిమ్కి వచ్చే ముందు, చూసారుగా మీరే. ఇప్పుడు నైట్కి వెళ్ళి దంచి కొట్టాలన్నమాట. మరి ఏం వండిందో ఏంటో కూడా తెలీదు. ముందు తెచ్చి పెట్టుకున్నా ఇంకా మాట పెరిగి వచ్చేసాను అనమాట. ఇంకా నమాజ్ టైం అవుతుంది, ఇంకా జిమ్ కూడా వెళ్ళాలని వచ్చా. చూద్దాం వెళ్ళి ఇప్పుడు ఏమవుద్దని వ్యాపారం. అయితే తమ్ముళ్ళు మనం రూమ్కి వచ్చేసాం అనమాట. లిఫ్ట్లో ఉన్నాం. చూద్దాం ఏం చెప్తుందో వదినమ్మ. మనం నార్మల్గానే వెళ్దాం లోనికి. ఎప్పుడు పిలిచినట్టే జాన్ అని పిలుస్తాను అనమాట ముద్దుగా నేను. అలాగే తలుపు కొట్టి పిలుద్దాం. చూద్దాం లోనికి వెళ్ళాక రియాక్షన్ ఎలా ఉంటుందో అనేది. ఓకేనా జాన్? పిలిచా చూద్దాం. తమ్ముళ్ళు ఇక్కడ నుంచి వీడియో కొద్దిగా నవ్వు ఎక్కువ ఉంటుంది నాది. ఎందుకంటే రూమ్లో ఎంటర్ అయ్యాను, మీ వదినమ్మ డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయింది. ఎందుకోసం ఏంటనేది మీకు ఇందాకలే చెప్పాను నేను ఎక్కడ జిమ్కి వెళ్ళేటప్పుడు. చూస్తుంది, దానికి తెలియదు అనమాట నేను ఏం చేసి పెట్టాను బ్లాగ్ అనేది. అయితే గొడవ షార్టేజ్ అయిపోయింది. ఇది మధ్యాహ్నం కూడా సేమ్ ఇలాగే తిన్నాను. ఐ మీన్ సాయంత్రం 6:30కి నమాజ్ చదివేసి ఇలాగే కూర్చున్నాను తినడానికి. ఆ గొడవ పెరిగి నేను వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి దాని తర్వాత ఏం చేశానో మీకు చెప్పాను.
అది వీడియో చూస్తే తెలుస్తుంది వదినమ్మకి. మళ్ళీ ఇప్పుడు కూర్చున్నాం అనమాట. ఇప్పుడు ఇది యాక్చువల్లీ మధ్యాహ్నం వండిసి పెట్టింది తిందామని. ఏంటంటే ఇదిగోండి చూడండి, నీట్గా బిర్యానీ వండింది. బిర్యానీ వండేసి గొడవాడి తినకుండా అయిపోయింది అనమాట. అయితే ఇప్పుడు ఇది మటన్ బిర్యానీ చేసింది అనమాట. వేసి ప్లేట్లో చూపిస్తాం మీకు. చూస్తుంది తమ్ముళ్ళు అయితే చూపిస్తానండి. ఇదిగోండి ఇదనమాట, చూస్తున్నారు కదా, బిర్యానీ, మటన్ బిర్యానీ అనమాట ఇది. అయితే ఈ వీడియో వల్ల మీకు ఏం తెలిసింది? ఎన్ని గొడవలైనా ఏదైనా సరే మనకి షార్టేజ్ అయిపోతుంది. అర్థమైందా? ఇంట్లో అమ్మతో గొడవ అయింది, నాన్నతో గొడవ అయింది, వైఫ్తో గొడవ అయింది, చెల్లితో గొడవ అయింది, ఫ్రెండ్స్తో గొడవ అయింది, మూడు బాగాలేదు, జిమ్ చేయను, ఏం తినలేదు, జిమ్ చేయను, ఓకేనా? ఇటువంటివి పనికి రావు అనమాట. జిమ్ చేయాలి, బాడీ పెంచాలి అంటే అన్నీ అడ్జస్ట్ అవ్వాలి లైఫ్లో. చిన్న చిన్నగా అవుతూ ఉంటాయి. ఇది కామన్, లైఫ్ అన్నాక కామన్ అనమాట. షార్టేజ్ అయిపోతుంది, మన చేతిలో ఉంటుంది అది షార్టేజ్ ఎలా చేసుకోవాలా ఏటని. అర్థమైందా? చూసారుగా, నేను మీల్స్ పొద్దు నుంచి నైట్ దాకా ఏం తిన్నా, ఏం తినలేదు, ఏం తినేసి జిమ్ చేశా, అంతా మీరు చూసారు కదా, తెలిసింది కదా. ఇదన్నమాట, ఇది ఒక లైఫ్ లెసన్ అనమాట. నా లైఫ్లో జరిగింది మీకు చెప్తున్నాను. అందరి లైఫ్లో జరుగుతుంటుంది. చాలా మంది జిమ్ మానేస్తారు అనమాట. ఇంట్లో ఇలా చెప్పాను కదా ఇప్పుడు, అన్నీ ఇలా అయింది అలా అయింది, అలా ఏం వదిలేని అవసరం లేదు. మనం జిమ్ చేయొచ్చు అనమాట. ఇలా ఏదైనా గొడవలు అవుతుంటే చిన్న అవుతుంటాయి, కామన్. అది షార్టేజ్ చేసుకోవాలన్నమాట. వ్లాగ్ నచ్చుంటుంది నాకు తెలిసిన, ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వ్లాగ్. అదనమాట లెక్క. మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసి ఉంటారులేండి. కాబట్టి ఈ వీడియో మీ దాకా వచ్చిందనమాట. ఓకేనా? అందరికీ షేర్ చేయండి, తెలియని వాళ్ళు కూడా మా తమ్ముళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగ తినేసి ఇలాగ చేస్తూ మనం వర్కౌట్ చేయొచ్చని. మళ్ళీ బ్లాగ్లో కలుద్దాం. మన బిర్యానీ చల్లారిపోతుంది అనమాట. ఓకేనా? ఇదనమాట, మన గొడవ షార్టేజ్ అయిపోయింది. బిర్యానీ తినిపించేస్తాను మీ వదినమ్మ గారికి. ఇదిగోండి ఫస్ట్ ముద్ద, తెలుసు కదా, ఇది మనదన్నమాట. ఇదిగోండి అయిపోయింది ఈ బ్లాగ్. మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం. ఓకేనా?